హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఎవ్రీడే కూడా నేను ఒక్కొక్క శ్లోకం చెప్తానన్నాను కదండి. అంటే శతకం, శ్లోకం కాదు, సారీ. ఒకరోజు వేమన శతకం చెప్పా, ఒకరోజు శ్రీకృష్ణ శతకం చెప్పాను, ఈరోజు సుమతి శతకం. ఎవ్రీడే కూడా మన వ్లాగ్లో ఒక శతకం ఉంటుంది. ఇవన్నీ మనకి తెలిసినవే అన్నమాట. చిన్నపిల్లలకి అలా తెలియదు, వాళ్ళకి నేర్చుకోవడానికి వీలుంటుందని. ఉపకారికి నుపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా, నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడే నేర్పరి సుమతి. దీని అర్థం ఏంటంటే, మనకు ఉపకారం చేసిన వారికి తిరిగి ఉపకారం చేయుట మంచి లక్షణము, అంతేగాని అందులో ప్రత్యేకత ఏమీ లేదన్నమాట. కానీ మనకి అపకారం అంటే చెడు చేసిన వాళ్ళకు కూడా మనం మంచి చేయగలిగామంటే అతడు నేర్పరి అవుతాడనమాట. అంటే మంచి వాడవుతాడనమాట. నేర్పరితనం తెలివి కలవాడు అనే అర్థం అనమాట. అలా మనకి చెడు చేసిన వాళ్ళకు కూడా మంచి చేశామంటే, ఇలాంటి క్వాలిటీ ఎక్కువ మందికి ఉండదండి, ఎవరో రేర్గా ఉంటుందన్నమాట. ఈవెన్ మనకు కూడా, నాకు కూడా ఎక్కువ అంత ఇలాంటి క్వాలిటీ అయితే లేదనమాట. ఎందుకంటే ఏదైనా చెడు చేశారంటే కొన్ని రోజులు మనస్సులోనే ఉండిపోతుందన్నమాట ఆ బాధ. అలాగా అది కొంచెం టైం పడుతుందన్నమాట. కానీ అలా అని ఎవరిని ద్వేషిస్తూ అలా అయితే ఉండకూడదన్నమాట. తర్వాత ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే ఈవినింగ్ టైము వెజిటేబుల్స్ అవి తీసుకొచ్చుకున్నాను. వెజిటేబుల్స్ ఎక్కువగా ఆకుకూరలు అవైతే సాటర్డే రోజు పర్చేస్ చేయను అనమాట. ఎక్కువ మనకి క్యారెట్, బీట్రూట్, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ, ఆనియన్స్, ఇవి నేను వెజిటేబుల్స్ ఒక్కటే తీసుకుంటానండి. నియర్ బై షాప్లో మాకు వెజ్జెస్ కొంచెం ఫ్రెష్గా దొరుకుతాయి డైలీ. ఇవి వచ్చేసి పచ్చి కొబ్బరి అనమాట. మనకి బ్రేక్ఫాస్ట్లో కానీ కర్రీస్లో కానీ ఇలా ఈజీగా గ్రేట్ చేసేసి పెట్టుకున్నామంటే ముక్కలుగా చట్నీల్లోకి మార్నింగ్ ఎక్కువ టెన్షన్ పడకుండా మనకి ఈజీగా అయితే కుకింగ్ ప్రిపరేషన్స్ అయిపోతాయి. ఇది వచ్చేసి టమాటా ఆనియన్తో చేసిన, దీన్ని కుర్మా షార్వా అంటారనమాట. దోశలోకి చాలా బాగుంటుంది, పరాటాలో కూడా బాగుంటుంది. ఎక్కువగా మాకు నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళ కోసం ఈ వెజ్ కుర్మా ఆర్ షార్వా అయితే తయారు చేస్తారండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి నేనైతే దోశ విత్ కుర్మా కాంబినేషన్ చేశానన్నమాట. ఇది వచ్చేసి సాటర్డే పూజ వ్లాగ్ అండి. పూజ అంటే పిక్ అది యాడ్ చేశాను అంతేను, పూజ చేయటం అదైతే అంతా యాడ్ చేయలేదు. ఇది వచ్చేసి హాల్లో కృష్ణుడు బొమ్మ అనమాట. దాని దగ్గర ఫ్లవర్స్ అలా రాగి చెంబులు, రోజెస్ కానీ బంగాళావంతి కానీ ఏవైనా ఫ్రెష్గా దొరికేవి అలా పెట్టుకుంటానన్నమాట. కృష్ణుడు బొమ్మ ముందు ఉర్లీ బౌల్స్లో అలాగా సెట్ చేసుకుంటాను. ఇది వచ్చేసి ఫ్రైడే లలితా పారాయణ చేశాను కదండి, ఆ ప్రసాదం అదే అయితే ఆ నైట్ నేను ఇలా స్వీకరిస్తాను. అంటే ప్రసాదము బ్రేక్ఫాస్ట్, డిన్నర్ వాటి బదులు అది తీసుకుంటాను. తర్వాత నేను ఈవినింగ్ టైంలో పకోడీ చేశానండి, ఆనియన్ మిర్చి పకోడీ అనమాట. చాలా రోజులైంది. డైలీ ఈ సంక్రాంతికి చేసిన అరిసెలు, చక్రాలు, స్నాక్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ డైలీ స్నాక్స్లో తింటున్నాం. అవన్నీ ఉన్నాయనేసి నేను డీప్ ఫ్రై ఐటమ్స్ ఏం చేయటం లేదండి. ఈరోజైతే చాలా రోజులైందనేసి పకోడీ చేస్తున్నాను. ఇది ఈవినింగ్ స్నాక్గా అయితే టమాటా సాస్ వాటితోటి కాంబినేషన్ బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే.